ఫలిస్తున్న రేవంత్ రెడ్డి వ్యూహం జంట నగరాలపై పట్టు పెరుగుతుందా? ఎన్ని ఫ్లైఓవర్లు కఠిన రాని ఇమేజు అక్రమ నిర్మాణాల కూల్చివేతతో వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రజలు అభివృద్ధితో పాటు అక్రమాలను కూడా అదే స్థాయిలో ఆహ్వానిస్తారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి కూడా అదే రకమైన ఇమేజ్ వస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ జంట నగరాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. రూరల్ ఏరియాలో బలం పెంచుకొని అధికారంలోకి రాగలిగిన హైదరాబాద్ నగరంపై ఎంత మాత్రం గ్రిప్ సంపాదించుకోలేకపోయింది. నాయకత్వ లోపమా, గత ప్రభుత్వం జంట నగరాల్లో చేసిన అభివృద్ధి కారణమా అని పక్కన పెడితే కాంగ్రెస్ కు మాత్రం హైదరాబాద్ లో ఇప్పటికీ నాయకత్వ లోపంతోనే ఉంది. జంట నగరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఫోకస్ పెట్టారు. ఇప్పటికీ మెట్రో రైళ్లను విస్తరించడంతో పాటు హైదరాబాద్లో 4 నగరానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇటు ఐటీ సంస్థలను ఆహ్వానించడం, హైదరాబాద్లో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం ఇవన్నీ ఒక ఎత్తు. జంట నగర వాసుల గ్రిప్ను మరింత సంపాదించుకోవాలంటే ఇది ఒక్కటే సరిపోదు. అందుకే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. దానికి రేవంత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ను కమిషనర్గా నియమించి ఫుల్ పవర్స్లు ఇచ్చారు. అక్రమ కట్టడాలు కూల్చివేతను ప్రజలు స్వాగతిస్తారని తెలుసు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాకుండా ఉద్యోగ వర్గాల నుండి కూడా మద్దతు లభిస్తుందని ఆయన ఆశించారు. అయితే ఇదే కూల్చివేతను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కో లేక హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించే అవకాశం ఉంది. కానీ ఆ రెండింటి నుండి ముందుగానే కబ్జాదారులకు విషయం లీక్ అవుతాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఎన్నాళ్ల నుండో అవినీతికి పాల్పడిన ఆ 2 సంస్థల ఉద్యోగుల మీద రేవంత్ రెడ్డికి నమ్మకం లేకపోవడం వల్లనే హైడ్రాను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఒక్క హీరోలు మాత్రమే కాదు, ఎక్కువ మంది రాజకీయ నాయకులు, బిల్డర్లు ఎఫ్టీఎల్ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. వీటిని కూల్చివేస్తే జంట నగరాల జనాలు జేజేలు కొట్టడం ఖాయం. అదే రేవంత్ రెడ్డి వ్యూహం. ఆ వ్యూహం ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి అని ప్రచారం జరుగుతుంది. ఆయన చెరువులు, నాలలు ఆక్రమించి యూనివర్సిటీ, హాస్పిటళ్లు, కాలేజీలు నిర్మించారు. ఇప్పటికీ మల్లారెడ్డి అక్రమాలపై ఫిర్యాదు అందడంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అని అంటున్నారు. అలాగే మరో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఆయనపై ఫిర్యాదు అందడంతో ఆయనపై కూడా కేసు నమోదైంది. ఇంకా లిస్టులో చాలా మంది ఉన్నట్లే ప్రచారం జరుగుతుంది.